శంకర్లు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరినీ శపించారమ్మా. అవునా అండి? ఎవరైతే ఇబ్బందులు పెట్టారో, మీకంటే పై ఆశ్రమం వాడిని మీరు ఆక్షేపించటం దోషం కదా. కాషాయదండ మాత్రేణ యతిపూజ్యో న సంశయ అని చెప్పారు కదా. మీరెందుకు ఆ పొరపాటు చేశారు? తల్లి శవము దగ్గర మీరు ఈ పంచాయతీ అంతా తీసుకొచ్చినందుకు గాను మీ ఇళ్ళన్నీ కూడా శ్మశానాలకుగాక అన్నారు. ఓ, ఈ రోజుకి శంకర్ల యొక్క శాపం పనిచేస్తూనే ఉంది. ఇప్పటికీ అంటే వాళ్ళు ఇళ్లల్లోనే చేస్తారు కార్యక్రమం అంతా. ఎవరింట్లో వాళ్ళు చేసేస్తారు కార్యక్రమాలన్నీ, బయటికి లేదు. శ్మశానాలు, అందుకనే వాళ్ళకి సమాధులన్నీ కూడా ఇళ్లల్లోనే ఉంటాయి. మ్మ్హ. వాళ్ళ ఇళ్లల్లో ఎక్కడ మీరు మొత్తం చూడండి, కేరళంలో ఇళ్లల్లో దేవుడి గది ఉండదు వాళ్ళకి. మ్మ్. ఎక్కడ దేవుడిని పెట్టుకోరు వాళ్ళు. మరి వాళ్ళు ఏం చేస్తారు? సాయంత్రం పూట బయట దీపారాధన పెడతారు. మ్మ్. వాళ్ళు అట్లా దేవుడి క్షేత్రం అంటే లేకుండానే వాళ్ళ అనుష్ఠానాలు తపస్సులు అన్నీ ఎక్కువ చేస్తారు. అందుకని వాళ్ళకి తంత్ర ప్రాధాన్యం చాలా ఎక్కువ కనిపిస్తుంది. మ్మ్. తంత్ర ప్రాధాన్యం ఎక్కువ రావడానికి కూడా కారణం ఇదే.